గోదావరి నది అందాలను తిలకించాలంటే తప్పనిసరిగా పాపికొండల టూరే మనకు గుర్తొస్తుంది. ముఖ్యంగా గోదావరి నదిలో రాంచీలో ప్రయాణం చేస్తూ అక్కడ వచ్చేటటువంటి చిన్న చిన్న గ్రామాలైతే ఏమి, అలానే గిరిజన గ్రామాలు, ఇంకా పాపికొండల అందాలు, వీటన్నింటినీ తిలకిస్తూ గోదావరిలో ప్రయాణం చేస్తూ ఉంటే నిజంగా ఆ మజాయే వేరుగా ఉంటుంది. అందుకని రాజమండ్రి, భద్రాచలం ఇలా గోదావరి తీరంలో ఉండే ఏ పట్టణాలకు వెళ్ళినా అక్కడి నుంచి రాంచీలో ప్రయాణం చేసేందుకే ఇక్కడికి వచ్చే యాత్రికులందరూ కూడా ఎంతో ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. మనం కూడా ఇవాళ రాంచీలో ఒకరోజు ప్రయాణం చేసి అసలు గోదావరి అందాలు, పాపికొండల అందాలని తిలకించి మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ భాగీరథి రాంచీ కనిపిస్తోంది. దానిలో ప్రయాణించి ఒకసారి పాపికొండల అందాలు ఎలా ఉంటాయి, ఈ గౌతమి నది ఎన్ని వంకలు తిరుగుతూ ఎంత అందంగా ఎన్ని అనుభవాలను మనకు అందిస్తుందో చూద్దాం పదండి. బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి ఊగిందిరి చేరువలి. గోదావరి నది అందాలు అలానే ఎన్ని హొయ్యలుపోతూ ఇది ప్రవహిస్తూ ఉంటుందో ఆ అందాలన్నీ మా కెమెరామెన్ మీకు చూపిస్తాడు, చూస్తూనే ఉండండి. గోదావరిలో మన ప్రయాణం ఒకరోజు ప్రయాణం మొదలైంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అక్కడ ఎదురుగా ఒక చిన్న టెంపుల్ కనిపిస్తోంది. ఆ టెంపుల్ దగ్గర అనేక సినిమా షూటింగ్లన్నీ జరుగుతుంటాయి. ముఖ్యంగా గోదావరి అందాలంటేనే చిత్రసీమ మొత్తం ఆ అందాలని బంధించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అనేక సినిమాలన్నీ కూడా ఈ గోదావరి నదీ తీరంలోనే వాటి తాలూకా ఆ షూటింగ్లన్నీ జరుపుకుంటూ ఉంటాయి. అలాంటి అనేకమైన అద్భుత సన్నివేశాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ తోవ పొడవున. ప్రస్తుతం మనం ఈ బోట్ లో మనతో పాటు ప్రయాణం చేస్తున్న అనేక మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక్కసారి విష్ చేస్తూ వాళ్ళందరూ కూడా ఎలాంటి అనుభూతుల్ని సొంతం చేసుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. గోదావరి ఊగిందిలే చేరువరి, గోదావరిలో నీలాంబరి మాసీమకి చేనాంబరి. ప్రస్తుతం గోదావరి నదిలో మన ప్రయాణం మొదలైంది. ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ కనిపిస్తున్న ఒక కొండ, అలానే అటువైపు ఆ గుట్టల మధ్యలో కొన్ని పిల్లర్స్ కూడా వేసి మనకి కనిపిస్తున్నాయి. మీరు చూస్తే గనక ఆ రెండు కనిపిస్తున్నాయి. ఒక అర్ధచంద్రాకారంలో ఇక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు గత కొన్ని సంవత్సరాలుగా అనేక తర్జన భర్జనలు జరుగుతున్నాయి. అంటే ఈ పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే దీనివల్ల ముంపునకు గురయ్యే గ్రామాలు కానీ ఇవి ఎక్కువగా ఉన్నాయా, అలానే పాపికొండలు అందాలు లాంటివన్నీ కూడా మిస్ అవుతాయా అనే అనేక ఆలోచనలు చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల. కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల అధిక లాభాలు ఉన్నాయనే అనేక వేల ఎకరాల భూమి కూడా సాగులోనికి వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు నిర్మాణానికే ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. ఆ పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరిగేది ఈ ప్రాంతంలోనే. ఆ కొండ నుంచి ఆ గుట్టల మధ్యలో కనిపిస్తున్న ఐరన్ పిల్లర్స్ వరకు. ఇంకా ముందుకు వెళ్లి తరువాత ఎటువంటి అందాలు మనకు కనిపిస్తాయనేది చూద్దాం. పోలవరం ప్రాజెక్టు కట్టే ఏరియాని దాటుకుంటూ కొంచెం ముందుకొచ్చాము. ఇక్కడ చిన్న మజిలీ చేశారు. మొత్తం అన్ని బోట్లు కూడా ఇక్కడికి వచ్చి ఆగి మొత్తం అందరూ ఇక్కడ దిగుతున్నారు. ఇక్కడ ఈ ప్రదేశం తాలూకా ప్రత్యేకత ఏమిటో మన గైడ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎందుకమ్మా, ఏంటి ఆ పేరు, ఏంటి ఇక్కడ? ఇది శ్రీ మాతృ శ్రీ గండిపోచ అమ్మవారి ఆలయం సార్. ఇక్కడ ప్రతి ఆదివారం, మంగళవారం చాలా స్పెషల్ గా మరి ఆపడం జరుగుతుంది. అందరూ టూరిస్టులు ఆపి ఒక 20 మినిట్స్ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని వస్తారు. యాక్చువల్లీ ప్రతి భక్తులు కూడా చాలా మంది ఊర్ల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని గోదావరి స్నానాలు చేసి అమ్మవారి దర్శనం చేసుకుని రావడం జరుగుతుందండి. మా ప్రతి బోట్ టూరిజం అందరూ కూడా ఇక్కడ బోట్ ఆపి మరి అన్ని చూపించి మరి ఇక్కడి నుంచి మళ్ళీ మన పాపికొండల విహారయాత్రకి బోట్ బయలుదేరుతుంది సార్. ఇక్కడ గండిపోచమ్మ ఆలయం ఉందట. ఈ గండిపోచమ్మ ఆలయాన్ని కూడా ఒక మజిలీగా చేసుకుని ఇక్కడ ప్రయాణం చేస్తుంటారు. ఇక్కడ చూస్తే కనుక అద్భుతమైన దృశ్యం మనకు ఆవిష్కృతమవుతుంది. గోదావరి అంతా కూడా చిన్న కరువులాగా ఇలాగ రౌండ్ తిరిగి ఇక్కడికి రావడం జరిగింది. అందుకనే బోట్లన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఆగుతున్నాయి. ముఖ్యంగా చూడొచ్చు ఇక్కడ నుంచి ఆ గ్రామం నుంచి చిన్న మెట్ల మార్గం కూడా ఏర్పాటు చేశారు. ఆ మెట్లలో అందరూ స్నానాలు చేయటం, నిజంగా ఇదంతా కూడా ఒక అద్భుతమైన సుందర దృశ్యం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చూడండి, గండిపోచ ఆలయానికి భక్తులందరూ కూడా మొత్తం ఈ బోట్ లో వచ్చిన యాత్రికులందరూ కూడా వెళుతున్నారు.
గోదావరి నదిలో అందమైన ప్రయాణం చేస్తున్నాం. చూస్తున్నారు కదా, బోటు ప్రయాణం అంటే నిజంగా పాపికొండలు అంతా తిరిగి ఆ చుట్టుపక్కల అందాలన్నింటినీ ఆస్వాదించడంతో పాటు ఆ మధ్య మధ్యలో వచ్చే చిన్న చిన్న మజిలీలను కూడా ఎంతగానో ఆస్వాదిస్తారు యాత్రికులు.